నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన కార్యక్రమం మొదలై నిన్నటికి ఈరోజు 938 రోజులు. ఈ గీతా జ్ఞాన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ఆరంభించడం గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఈరోజు 938వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 27వ తేదీన బుధవారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల ఎప్పటికీ ఒక్క తీరుగా అనేటటువంటి 46వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఎప్పటికి ఒక్క రీతిగా తప్పక నిలచున్న దాన్ని దయతో గురుడున్ చెప్పిన కని అగణితమగు తిప్పలుగల నిన్ను నీవు తీసితే శరీరా. ఇక్కడ మొదటి లైను ద్వాదశి ప్రతిపాదన అండి. రెండవ లైను లేని ఎరుక లేదని లేకనే చెప్పడం. గమనించండి, ఎప్పటికీ ఒక్క రీతిగా, రీతిగా అన్నా తీరుగా అన్నా ఒకటే. ఎప్పటికీ అనేటువంటి పదానికి సర్వకాల సర్వావస్థల యందు అని అర్థం. అంటే త్రికాలముల యందు అని అర్థం. ఈ త్రికాలాల్లో ఉండేటువంటి వారికి, త్రికాలానికి పరిమితమైన ఆలోచనలు ఉన్న వారికి ఇది అర్థం కాదు. వెరీ క్లియర్. ఎందుకంటే ఇది త్రికాలాలకు ముందు ఉంది, త్రికాలం తర్వాత ఉంది. త్రికాలము అని మూడింటిని చెప్పడం ఒకటే, అవునా కదా? ఒకటినే కదా మూడు రకాలుగా చెప్తున్నాం. గమనించండి, భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం, మూడిట్లో కాలం కామన్ కదా. అంటే ఈ మూడింటికి పరిమితమైనటువంటి వారికి పరిపూర్ణం తెలీదు. ఈ మూడింటికి విశాలమైన దృష్టితో ఆలోచించే ప్రయత్నం చేసినటువంటి వారికి సృష్టికర్త తానుగా అపరోక్షం చెందుతాడు. సృష్టికర్త తానుగా అపరోక్షం చెందినటువంటి స్థాయికి వచ్చినటువంటి వాడు సాధనా సంపద కలిగిన వాడు. ఈ సాధనా సంపత్తి పరుడు అచల సద్గురుమూర్తిని చేరే ప్రయత్నంలో ఉంటే అతను ఇతన్ని గుర్తిస్తాడు. ఎవరు? సద్గురువే నిన్ను గుర్తించాలి. నువ్వు ఆ ప్లేస్ లో ఉండవా లేదా ఆయనకు తెలిసిపోతుంది. ఆయన పరిపూర్ణుడా కాదా నాకు తెలుస్తుందే. గురువు గారు పరిపూర్ణుడా కాదా అనేది మనకు తెలియదండి. ఎందుకు తెలియదు అంటారు? గురువు గారు పరిపూర్ణుడా కాదా అని తెలుసుకునే అవకాశం మనకు తెలియదండి. మనం ఆశ్రయించింది దేనికి? మనం ఆశ్రయించాలనుకున్నది పరిపూర్ణ గురువునే. ఈయన పరిపూర్ణుడు అని మనకు ముందే తెలిసిపోయి ఉంటే మనం ఆయన ఆశ్రయానికి పోవండి, ప్రయత్నం చేయమండి. ఎందుకంటే మీరు మంచి ప్రశ్న, ఎందుకు పరిపూర్ణ గురువు మామూలు మనిషికి ఎందుకు తెలియదు అనేది మీ ప్రశ్న. క్లియర్ గా ఉందా మీ ప్రశ్న? చూడండి, మామూలు వ్యక్తి ఎంతో మంది మోక్షం కావాలని గురువును వెతుకుతున్నారు కదా, వీళ్ళు పరిపూర్ణ గురువుని ఎందుకు గుర్తించలేరు అనేది మీ ప్రశ్న సారాంశం. ఆన్సర్ చూడండి, పరిపూర్ణ గురువును గుర్తించే కెపాసిటీ ఇతనికి ఉంటే ఇతనే గురువు. ఇతను గురువును ఎతకడు. ప్రూఫ్ చూడండి, ఈత నేర్చుకున్న వాళ్ళను గుర్తించే అవకాశం చూస్తానే ఈత రానివాడికి ఉందా? లేదు. ఈత నేర్చుకోవాలంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఇది కొత్త కాలేజీ ఇప్పుడు పెడుతున్నాను మీకు అవగాహన కోసం అండి. ఈత కాలేజీలోకి పోయి, ఈత నేర్పించే కాలేజీలోకి పోయి ఈత నేర్చుకునే వాళ్ళని నేను గుర్తించి నేనే ఈత నేర్చుకునేదిలే. ఈత నేర్చుకునే కాలేజీలో పోతే ఈత నేర్చుకోవడానికి పనికి వస్తానా లేదా అనేది నన్ను వాళ్ళు గుర్తించాలి. క్లియర్ గా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో సీట్ రావాలంటే కాలేజీని ఎత్తుక్కుని నేను పోవచ్చు. ఆ కాలేజీలో చదివే నేను పనికి వస్తానా లేదని కాలేజీ యాజమాన్యం నిర్ణయించాలి. క్లియర్ గా ఉందా? ఎంత దూరం ఆలోచిస్తే ఇది వస్తుందో. ఇది మూడవస్థల్లో పని మన ఇద్దరు చేస్తా ఉండేది.
అంటే ఆ గురుమూర్తిని మనం గుర్తించలేము అని చెప్పడానికి పూజారి వెంకటేశం చేసిన ప్రయత్నం ఇది. ఉమ్, కానీ ఇప్పుడు మన ఇద్దరిని ప్రత్యక్ష శ్రోతలు చూస్తున్నారు కదా, ఉమ్, వీళ్ళలో ఎవరు ఏ స్థాయి నుంచి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు పసిగట్టేస్తారు. ఉమ్, అది గురుస్థానం. ఉమ్, అది ఎట్లుంటుందని చెప్తాను ఇప్పుడు. ఉమ్, అది ఎప్పటికీ ఒక్క రీతిగా అది ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటది. ఉమ్, ఇప్పుడు ఈత వచ్చినోడు ఎంతసేపు నాకు ఈత వచ్చు, నాకు ఈత వచ్చు, నేను బావిలో పడితే మునిగిపోను, నాకు ప్రమాదం లేదు అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందే. లేదు. కానీ ఈత రానివాడికి భయం లేని సమయం లేదు. ఉమ్, ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్. ఉమ్, అట్లా పరిపూర్ణుడు గాని పరిపూర్ణం గాని ఒకే తీరుగా ఒకే రీతిగా ఉంటది. ఉమ్, అది ఒకే ఎప్పటికీ అనే పదానికి అర్థం ఏంటంటే కాలాతీతంగా అని అర్థం అండి. ఉమ్, అందుకని పరిపూర్ణాన్ని నేను మీకు నిత్య వర్తమానం అని పరిచయం చేస్తాను. ఉమ్, భూతకాలం భవిష్యత్ కాలం మధ్యలో ఉండేది వర్తమాన కాలం. ఉమ్, ఈ వర్తమాన కాలానికి భూత భవిష్యత్తు అనే రెండు పైన ఆధారపడి ఉంది. అది ఉమ్, ఇది వర్తమాన కాలం అనేది. ఆ, మీకు దాని పరిపూర్ణాన్ని పరిచయం చేయడానికి నేనేం చేస్తాను, నిత్య వర్తమానం అని పెడతా. ఉమ్, ఆ నిత్య అని పదం పెట్టడం వల్ల ఈ భూత భవిష్యత్తు వర్తమానం మూడు ఎగిరిపోతున్నా చూడండి. ఉమ్, అంతేనా కాదు? అంతేనండి. కాబట్టి నిత్య వర్తమానం అంటే అర్థం ఏంటంటే కాలాతీతంగా ఏది ఉందో అది కాలంలో లేకుండా ఎక్కడికైనా పోయిందా, లేదు. అట్లా అంతే సూచన. ఉమ్, కాబట్టి ఎప్పటికీ ఒక్క రీతిగా అంటే పరిపూర్ణాన్ని సూచన చేస్తున్నారు. ఉమ్, ఎలా ఉంది నెక్స్ట్ పదం, తప్పక నిలిచున్నదాన్ని, తప్పక నిలిచి ఉన్నదాన్ని, ఉమ్, కదలక మెదలక ములుగుచ్చ సందులేక అంతటా సర్వమై స్వత సిద్ధమై స్పష్టంగా బట్ట బయలుగా ఉన్నటువంటిది పరిపూర్ణం అండి. ఉమ్, అది తెలిసిన పరిపూర్ణుడు పరిపూర్ణ బోధకి ఇతను ఎలిజిబిలిటీ ఉన్నాడు తెలిసి ఎన్నో పరీక్షలకు గురి చేసి తీసుకోవాలి, శిష్యుడిని స్వీకరించాలి. అవును, అది చాలా ముఖ్యం. అది అవును. కాబట్టి స్వీకరించిన తర్వాత చెప్పే మాటలు ఇది. మనం 46వ కందపద్యంలో ఉన్నాం కాబట్టి ఉమ్, ఇక్కడ సూచన ఏంటంటే ఒకే రీతిగా ఉండేటువంటి పరిపూర్ణాన్ని ఆ స్థితిలో ఉన్న గురుడు, ఉమ్, ఆ స్థితిలో ఉన్నటువంటి గురుడు ఖచ్చితంగా ఉన్న వస్తు నిర్ణయంగా, ఉమ్, వస్తు నిర్ణయంగా అంటే అర్థం ఏంటంటే శిష్యుని పరిపక్వతను అనుసరించి శిష్యునికి అనుకూలమైన సూచనను చేస్తే ఉమ్, ఇంకా గురుండు చెప్పిన కని అంటే చూసి, ఉమ్, ఎప్పుడైతే చూసి అనే పదం ఎందుకు వాడతారంటే అది నేనుండి చూసేది కాదండి. ఉమ్, ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ సూచన ఉపయోగిస్తాను. ఉమ్, చీకటి ఎప్పుడైనా సూర్యుని చూసిందా? లేదు. కానీ మాట్లాడేటప్పుడు ఏం చెప్తామంటే దాని సూచన పరిపూర్ణ సూచనకి ఇవన్నీ వాడతాం. ఉమ్, పరిపూర్ణ సూచనకి ఏం వాడతారంటే ఎప్పుడైనా సూర్యుని చూసి చీకటి సూర్య భగవానుడు నువ్వు వచ్చేసావా, అయితే నేను పోయేస్తానులే అని చెప్పేదానికి డ్యూటీ మార్చుకోవడం కాదు, అది డ్యూటీ మార్చుకోవడం కాదు, కాదు. ఉమ్, దాని దగ్గర ఇది లేదు. ఉమ్, అట్లా పరిపూర్ణంలో ఎరుక లేదని తెలిసినటువంటి వాడికి పరిపూర్ణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, తెలియనటువంటి వాడికి చెప్పిన అర్థం కాదు. ఉమ్, మరి ఎట్లా ఈ ముడి విడిపోయేది ఉమ్, అంటే దానికి ఒకటే సూత్రం అండి, 2-3 లేవు. ఉమ్, అనన్య భక్తి. ఉమ్, అనన్య భక్తి విశ్వరూప సందర్శనం అంతా దాన్ని ప్రతిపాదన చేశారు. ఉమ్, విశ్వరూప సందర్శనం అంటే ఉన్న పరిపూర్ణంలో విశ్వము లేదు చూడు. ఉమ్, ఇప్పుడు నేను చీకటి లేదని చెప్పాలనుకున్నానండి, ఉమ్, చూడండి ఇప్పుడు తెల్లారిపోయింది, చీకటి లేదు చూడండి అవును. అని చెప్పినప్పటికీ చీకటి మీ అనుభవంలో ఉంది. ఉమ్, చీకటి లేదు చూడు అని చెప్పినప్పటికీ మీరు చీకటిని గురించి ఆలోచించగలుగుతున్నారు. ఎందుకు? చీకటి మీకు అనుభవంలో ఉంది. అవును. కానీ పరిపూర్ణం నీ అనుభవంలోకి రాదు రాదు రాదు. ఉమ్, పరిపూర్ణుడికి అనుభవమే ఉమ్, సూచన అండి. పరిపూర్ణము నా అనుభవంలోకి రాదు, పూజారి వెంకటేశానికి అనుభవానికి రాదు, ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి అనుభవానికి రాదు. ఉమ్, అట్లని చెప్పేది అనుభవం కానిదా అంటే ఏం సూచన చూడండి. పరిపూర్ణము పరిపూర్ణుడికి
అనుభవమే. ఉమ్, పరిపూర్ణుడికి అనుభవమే. ఉమ్, ఆ పరిపూర్ణుడుగాన దయతో గురుడు. ఆ దయ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? ఉమ్, ఆ దయ ఆయనది కాదు. ఉమ్, తలపల మునిరత్నం గారి దయ అని పూజారి వెంకటేశం అంటాడు అంతే. ఉమ్, దయ తలపల మునిరత్నం గారిది కాదండి. ఉమ్. ఎవరిది అది? దక్షిణామూర్తి. ఆ ఎక్కడి నుంచి అయితే ఇది గురు పరంపరగా వస్తూ ఉందో, సృష్టికి ముందు నుంచి ఉండేటటువంటి సూచన అచల పరిపూర్ణ సద్గురు. అంతేగాని అది ఒక నామము, ఒక రూపము కాదు కదా. ఉమ్, కానీ ఆ దక్షిణామూర్తికి ఈ తలపల మునిరత్నానికి తేడా లేదని తెలిసిన వాడు కూడా అదే అవుతాడు. ఉమ్, అది సూచన అంతే. ఉమ్, కాబట్టి అటువంటి గురు దయతో, అంటే వాళ్ళ గురువు దయతో ఆయన ఆ శిష్యుడికి చెబితే ఉమ్, ఎప్పుడైతే వస్తు నిర్ణయంగా చూశాడో అప్పుడు పోయేది ఏంది అనేది, ఇంక పోయేది ఏంది లేదు. ఉమ్, ప్రబోధ కోసం చేసి చెప్తున్నారు. ఉమ్. పోయేదానికి ఇది ఏడుంది? ఇది సూర్యుడి దగ్గర చీకటి ఉందా పోయేదానికి? లేదు. తనకు తానుగా చీకటి కల్పించబడి చీకటి లేదని చీకటిలో ఉన్నవాడికి తెలుసుకుంటాడు. అంతేగాని సూర్యుడి దగ్గర చీకటి ఉండదని తెలియదు ఆయనకి. ఉమ్, చీకటి తనకు తానుగా కల్పించబడి తనకు తానుగా మాయమైతా ఉంది. ఆ, అట్లా ఎరుక కూడా తనకు తానుగా కల్పించబడినటువంటి లేక తోచిన ఎరుక లేని వాడికి తెలుస్తా ఉండేదండి. ఉమ్, పరిపూర్ణానికి కాదు. పరిపూర్ణానికి అని చెప్పినామంటే ఏమైతుందంటే ఉమ్, ఎరుకను వీడు అంటించినట్టు అవుతుంది. వీడు అంటిస్తే కూడా దానికి ఎరుక అంటించదు. ఉమ్. కాబట్టి సూర్యుడికి చీకటి అంటించేదానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అంటదో. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమేనండి. అదే. ఉమ్, పరిపూర్ణుడికి పరిపూర్ణము అనుభవమే, ఉమ్, నాకు కాదు. ఉమ్, క్లియర్ గా తెలుసుకోండి. అప్పుడు ఎప్పుడైతే ఇంత స్పష్టంగా సద్గురు సూచన జరిగిందో ఉమ్, ఏముంది? అగణితమగు, అది ఒకటే. ఉమ్, అది ఉండేది ఒక్క తీరే, పరిపూర్ణ ఒక్క తీరే. ఉమ్, కానీ ఎరుక తిప్పలు పలు రకాలు. ఉమ్, 84 జీవరాశులుగా, నవగ్రహ నక్షత్రాలుగా, సృష్టి స్థితి లయములుగా, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతులుగా తెలియబడుతున్నటువంటి మహదహంకారము, పంచతన్మాత్రలు పంచభూతాలుగా తెలియబడుతున్నటువంటి ఈ యొక్క ఎరుకను అగణితము అని చెబుతున్నారండి. ఉమ్, అగణితం అంటే దీనికి లెక్కలేదు. ఉమ్, లెక్కలేనిది దాని లెక్కలో లేనే లేదు. ఉమ్. ఎరుకకు లెక్కలేదండి. అది. పరిపూర్ణంలో ఎరుకే లేదు, మన లెక్క. ఉమ్, అట్లా వస్తు నిర్ణయంగా గురువు సూచన చేశారనుకోండి, ఉమ్, అగణితమగు తిప్పలు గల. అగణితము అంటే లెక్కలేనని, తిప్పలు అంటే ఏంటి? ఉమ్, అగణితము అంటే గణించ వీలు లేనన్ని, ఉమ్, తిప్పలు అంటే జన్మలండి. ఉమ్, ఇంకా లెక్కలేనని 84 లక్షల జీవరాశులు అంటే ఎవరు పోయించారని నాకు తెలియదు. ఉమ్, 84 లక్షల జీవరాశులు, 33 కోట్ల రోమములు, 33 మూర్ల పేగు. ఆ, డాక్టర్లు చెప్తే మనం వినడమే తప్ప 33 మూర్ల పేగు ఎవరు కొలిచినారు? ఉమ్, కాబట్టి వీటిని అగణితమనే చెప్పాలి. ఊరికే సూచన కోసం అట్ట పెట్టారంతే. ఉమ్. 33 కోట్లు ఉన్నాయంట వెంట్రుకలు. ఎవరైనా చూసినారా? లేదు. ఎవరు ఏంచి చెప్పండి చూద్దాం. మరి అట్లా లెక్కలేనంత అంటే ఎరుక లేనిది కనుక దాన్ని ఊరికే లేనిది లేదని చెప్పడం కోసం ఒక సంఖ్య ఏర్పాటు చేశారు తప్ప ఉమ్, ఇది 84 లక్షల రకాలు అని కరెక్ట్ గా ఎవరు చూసినారా? ఉమ్, కాబట్టి ఇది లేనే లేదు, చూసేది ఏంది అసలు? ఉమ్, ఇటువంటి తిప్పలు అంటే జనన మరణములకు లోనవుతున్న అబద్ధపు గుర్తు. ఉమ్, అబద్ధపు గుర్తైన నిన్ను అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని, ఉమ్, పూజారి వెంకటేశాన్ని, ఉమ్, పూజారి వెంకటేశము అనేటటువంటి అబద్ధపు గుర్తు తనకు తానుగా లేనిదని తెలిసిపోతుందండి. ఉమ్, అప్పుడు అలా గుర్తురహితమైతే ఉమ్, తీసితే సరిరా. అలా గుర్తు తీసితే అంటే గురువు వచ్చి దాన్ని తీసేది లేదు. ఉమ్. గురు సూచన గ్రహిస్తే అది లేనిదని దానికి తెలిసిపోతుంది. అదే. ఉమ్, పిల్లలతో 5, 6 అయిందంటే తన బతుకు తనకి తెలిసిపోతుంది. సూర్యుడు వచ్చి దాన్ని ఏమి చీకటి ఇంకా నీ టైం అయిందిగా ఎందుకున్నావు అని అడుగుతాడు వచ్చి. ఉమ్,
దాని టైం వస్తే దాని పాటుకు అది పోతుంది అంతే. ఉమ్, ఆ టైం వస్తే అంటే అది అంతకుముందు పరిపూర్ణం టైంకు సంబంధించింది కాదు. ఉమ్. ఎరుక టైంలో వచ్చింది, టైంలోనే పొడుస్తుంది. ఇప్పుడు వెలుగుకి సూర్యుడు కావాలి, కానీ చీకటికి ఏమి బేసిస్ లేదు, మూలం లేదు. మూలం లేదు, అది విషయం. ఉమ్, దేదా ఇంకా ఎరుకకు మూలం లేదు. ఉమ్, పరిపూర్ణం ఎప్పుడు ఉంది కాబట్టి దానికి మూలం అడిగేవాడు లేదు, అది సూచన. ఉమ్, అడిగేవాడికే మూలం లేదంటే పరిపూర్ణానికి మూలం అడిగేదానికి అడిగేవాడు దాంట్లో లేదు కదండి. ఉమ్, అది ఆడ కలగంటున్నప్పుడు, కలగంటున్న సమయంలో ఈ కళకు మూలం ఏంటి అంటే ఈ కళే లేనిది కదా. ఉమ్, అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఇంకా స్పష్టంగా తెలిసిపోతా ఉంది. నాకేమో ఎంత స్పష్టంగా కనిపిస్తా ఉందంటే 3+3 ఎంత 6 అన్నంత స్పష్టంగా కనిపిస్తా ఉంది నాకు. ఉమ్, మీకు చూపిస్తున్నట్టే ఉంది. ఉమ్, చూపించే పూజా వెంకటేశం కనపడడం లేదు. ఉమ్, ఎట్టంటే చూడండి, మళ్ళీ చూడండి. ఇప్పుడు మీరు కలగంటున్నారండి. ఉమ్, కలగంటున్న సమయంలో ఈ కళకు మూలం ఏంటి అని ఆలోచించడం కల్లోనే. ఉమ్, కలగంటున్న సమయంలో ఆ కళ లేనిదే. ఉమ్, మరి ఏందండి ఈ భవనం ఇంత నిర్మాణం ఇంత అద్భుతంగా ఉంది, కళ్ళ కనిపించినటువంటి భవనము ఉమ్, ఇంత అద్భుతంగా ఉంది, దీనికి ఏం మూలం, ఏ సిమెంట్ తో దీన్ని కట్టారు, దీనికి ఏషియన్ పెయింట్ వేసారా, ఇంకేం పెయింట్ వేశారు, దీన్ని ఏ మేస్త్రి వచ్చి కట్టినాడు అనే ప్రశ్నే రాదాడా. ఉమ్, ఎందుకంటే మేలుకొని చూస్తే అసలు అది లేనే లేదు. ఉమ్, ఆ విధంగా పరిపూర్ణుడైన తర్వాత చూస్తే అంతకుముందు కూడా వీడు లేదు. ఉమ్, వీడు అందుకే అగణితము అన్నారు దాన్ని. ఉమ్, లెక్కలేనన్ని జన్మ పరంపరల ఎరుకంతా కూడా ఒక్క గురు సూచనతోనే మటుమాయమైపోతా ఉంది. ఉమ్, అట్లా దీనికి సంక్షిప్తంగా భావాన్ని చెప్పి తర్వాత శ్లోకంలో తర్వాత రెండో పద్యం. ఉమ్, ఎందుకంటే ఈరోజు ఉన్న పరిపూర్ణము లేనెరుక. ఉమ్, దీని తర్వాత పద్యం అట్ట కాదు, ఉమ్, ముందు లేనెరుక ఉమ్, అది పరిపూర్ణంలో లేదని చెప్తారు. దీనికి ఇప్పుడు చెప్పిన అన్వయం రేపు వ్యతిరేకం. ఉమ్, అట్లా సూచన చేసుకుంటూ వెళ్తారండి పరిపూర్ణ బోధ కృష్ణప్రభు. ఉమ్, చూద్దాం దీని భావం చూడండి. ఎప్పటికీ ఒక్క రీతిగా తప్పక నిలిచున్న దాన్ని దయతో గురుడు చెప్పిన కని, ఎవరికని శిష్యుడు చూసి, ఉమ్, అగణితమగు తిప్పలు గల నిన్ను అంటే చూసినవాడు ఉమ్, తనను తాను తీస్తే సరి, తీయకపోతే ఏమవుతుందంటే ఉమ్, తను తాను తీసుకోకపోతే ఏముంటుందంటే అతనికి ప్రపంచం ఉంటది. ఉమ్, నీ ఉన్న చోట నుండును నీ వివిధ విచిత్ర జగమని రేపు మొదలు పెడతారు. ఉమ్, కనుక సకల దేశములందు సమస్త వస్తువుల యందు సర్వకాలముల యందు కాలాతీతంగా ఉండేటువంటి దాన్ని, ఎప్పుడూ కదలకుండా ఉండేటువంటి దాన్ని అచల గురుమూర్తి ఇంత స్పష్టంగా అనేక ఉదాహరణలతో, ఉప ఉదాహరణలతో ఇది అచలము, ఇది బయలు, ఇది బట్ట బయలు, ఇది పరిపూర్ణము, అయినా దీనికి ఏ పేరు లేదు, ఉమ్, నీకు సూచన కోసం ఆ పేరు పెట్టి సూచన చేశాను అంతేనాయనా. ఉమ్, ఇటువంటి పరిపూర్ణానికి, ఇటువంటి బట్ట బయలకు, ఇటువంటి పరమాత్మకు మరి అందులో ఆ పరమాత్మలో, ఆ పరిపూర్ణంలో, ఆ బట్ట బయలులో ఈ ఎరుకకు మాట్లాడుతున్నటువంటి ఎరుకకండి, ఉమ్, మాట్లాడుతున్న ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదు. లేక తోచిన ఎరుకతో, లేకనే పూజారి వెంకటేశం లేని కావూరి నాగేశ్వర ప్రసాద్తో మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఉమ్, వస్తు నిర్ణయంగా సూచన చేస్తే, ఉమ్, వస్తు నిర్ణయంగా గురుమూర్తి సూచనతో మరి మనకు అందితే ఉమ్, ఇంకా జన్మ కర్మలకు నిలయమైనటువంటి, జన్మ కర్మల ముడి అయినటువంటి, ద్వంద్వ రూపమైనటువంటి అబద్ధపు గుర్తు, సర్వ భ్రాంతులకు కారణమై ఉన్న అబద్ధపు గుర్తు, 84 లక్షల జీవరాశుల యోనులలో జన్మించి మరణించి, జన్మించి మరణించి సరైనటువంటి తిప్పలు పడుతున్నటువంటి ఈ యొక్క ఎరుక ఆ గురువాక్య ప్రబోధతో ఈ పరిపూర్ణ బోధ క్రమముగా పూర్తయిందంటే అతనికి భ్రాంతి రహితమై అతనే బట్ట బయలుగా అతనికే తెలియబడతాడు. ఉమ్, అతను నువ్వే, అదే. అతను ఎవరో కాదు, ఉమ్, శిష్యుడేనండి. శిష్యుడు గురువాయే, గురువు శిష్యుడాయే కదా. ఉమ్, ఇది గురు పరంపర న్యాయం అండి. ఉమ్, ఇంత సులభంగా సూచన అయ్యేటువంటి పరిపూర్ణాన్ని అందరూ ఎందుకు తెలుసుకోవడం లేదు? ఉమ్, ఎరుకకు వశమైనందున. ఉమ్, ఎరుక ఏం పని చేస్తుంది? ఉమ్, పేరు తన గొప్పను, పేరుకి
దాసోహం అంటారు. పేరుకి ఎప్పుడైతే అదే కీర్తి ప్రతిష్టలు నెంబర్ 1, ఉమ్, ఎరుకకు ఉండేటువంటిది నాకు తెలిసి రెండేనండి. ఉమ్, కీర్తి ప్రతిష్టలు, సంపద. ఉమ్, ఈ రెండు తప్ప ఇంకా మూడోది లేదని అనుకుంటున్నాను. అన్ని సంపద కిందకే వస్తాయి. అంతేనండి. కీర్తి ప్రతిష్టలు సంపదకు అడిక్టెడ్ అంటే వ్యసన పరుడైనటువంటి రాక్షసాంశ కలిగినటువంటి వారు ఈ సద్గురు బోధన తెలుసుకోలేరు. ఉమ్, కనుక కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞానేశ్వరి భగవద్గీతలో 16వ అధ్యాయం శ్లోకం నెంబర్ 14, 15 ఉమ్, ఈరోజు రాక్షస గుణాలతో చెలరేగుతున్నటువంటి వారి యొక్క తారాస్థాయిని తెలుసుకుంటాం. అలాగే. ఉమ్, తారాస్థాయి అంటే వాడు ఎందుకు ఆ విధంగా అంత అజ్ఞానం ఎందుకు వచ్చింది వాడికి అనేది అంతా ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఉమ్. అని అండి శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ వాచ ఇదమద్యమయా లబ్ధం ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. భవిష్యతి పునర్ధనం. ఈ శ్లోకానికి వ్యాఖ్య నిన్న పూర్తయిందండి. ఉమ్, అంటే వాడు ఏమంటాడంటే ఇదమధ్య మయాలబ్ధం, నేను ఇక్కడ పుట్టిన తరువాత ఈ జన్మలో ఇంత సంపాదించాను, అది ఇదమధ్య మయాలబ్ధం. ఉమ్, ఇమం ప్రాప్స్య మనోరథం అంటే నేను నా కోరికలను ఈ రీతిగా తీర్చుకున్నాను. ఉమ్, నేను చెప్పి రెండే వచ్చినాయి చూసుకోండి. దీనికి అత్యేజిక్కించుకునేది సంపద. వాడు ఉమ్, వాడు కీర్తి చెప్తున్నాడు, నేను ఇంతమందిని చంపాను, అవన్నీ నెక్స్ట్ చెప్తాడు. ఉమ్, ఇన్ని కోరికలు నెరవేర్చుకున్నాను. ఉమ్, ఈ రీతిని వాడు ఏం చేస్తాడంటే ఆ ఎరుక అనే వలలో జనన మరణ భ్రాంతుడు తగులుకున్నాడు. ఉమ్, వాడు కర్మత్రయంలో చిక్కుకుంటాడు. వాడు ఉమ్, ఇట్లా ఉండేటువంటి వాడు ఏమంటారంటే నీలి అంటే వాడు మురికి కొంపలో బురద గుంటలోనే మునిగి తేలుతూ ఉంటాడు. జనన మరణాల కొంపలో మునిగి తేలుతూ ఉంటాడు. ఉమ్, ఉమ్, ఏమంటాడంటే వాడు చివరిగా నిన్న మనకు చెప్పింది, నా దృష్టిలో పడిన దేనిని నేను వదలను ఉమ్, చెప్పేది. భవిష్యత్తు పునర్ధనం అంటే అదే. ఉమ్, ఇదమస్తి, ఇంత పొందాను నేను, ఉమ్, నాకు ఏదైనా సాధ్యమే, నేను దేన్నైనా పొందగలను అంటాడు. వాడు ఎంక్వైరీ చేసుకోకుండా వాడు ఎట్ట మాట్లాడుతున్నాడు చూడు. ఉమ్, వాడు అదే భవిష్యత్తు పునర్ధనం, భవిష్యత్తులో కూడా నేను సంపాదిస్తానే ఉంటానంటాడు వాడు. ఉమ్, అరే సంపాదించి ఏం చేసుకుంటావు అంటే మళ్ళీ చెప్పలేడు. ఉమ్, నిన్న అయిందండి. అదేనండి. ఉమ్, 14, 15 2 శ్లోకాలు ఈ రోజు అవుతాయి. ఉమ్, 14 చూడండి. కానీ అండి అసమయ హత శత్రు అసౌ మయా అత శత్రుః హనిష్యే చాపరానపి, అనిష్యే చాపరానపి. అంటే నేను చంపగలను, చంపించగలను అని అర్థం. ఉమ్, ఈ తారాస్థాయి అంటే ఇదే. చంపించేవాడు చూడు, వీడు చంపించేవాడు, వాళ్ళు సచ్చేవాళ్ళు. వీడు బొంద ఇట్టుండదు వీడి కథ. ఉమ్, పరిపూర్ణంలో ఈడే లేడంటే ఉమ్, వీడు చంపించేవాళ్ళు, వాళ్ళు సచ్చేవాళ్ళు. ఉమ్, దీని గురించి చెప్పండి. కానీ అసౌమయ హత శత్రు అసౌ మయా అత శత్రుః హనిష్యే చాపరానపి అనిష్యే చాపరానపి. ఈశ్వరోహమహం భోగి ఈశ్వరః అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. సిద్ధోహం బలవాన్ సుఖీ. నెక్స్ట్ ఆఢ్యోభిజనవానస్మి. నెక్స్ట్ ఇది అద్యో కదండి గురుగారు. అదే ఆఢ్యోభిజనవానస్మి. ఆడ్యోభి జనన వనస్పి. అదే అండి. అది ఆ కాదు, ఆ అండి. అవును. ఆఢ్యోభి జనవానస్మి జనవానస్మి. కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. నిజానికి విడిగా 2 ఒకటిగా ఎందుకు తీసుకున్నానంటే ఈ 15వ శ్లోకం చివరికి ఇతి అంటే ఈ విధంగా. అజ్ఞాన విమోహిత, అజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి వాడు, జ్ఞాన దృష్టి లేక
వాడు కామం బాగా కమ్మడం వల్ల ఇలా మాట్లాడతాడు. అక్కడి నుంచి వాడి నాశనాన్ని చెప్తారు. ఈరోజు వాడి యొక్క అంటే అజ్ఞాని యొక్క మనస్తత్వాన్ని సంపూర్ణంగా ఈరోజు ఇంకా అర్ధ గంటలో వర్ణిస్తారండి. చూడండి 14 అండి. అసౌ శత్రువు అంటే ఇప్పుడు చూడండి, శత్రువు ఎవరన్నా తెచ్చుడి పరిచయం చేస్తున్నారా శత్రువుని? గమనించండి, మనం అందరం కూడా జనన మరణ భ్రాంతిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరైనా నాయన బాబు నీకు ఇంతమంది శత్రువులు ఉన్నారు అని ఎవరైనా పేపర్ మీద రాసిచ్చినారా పిల్లకాయలకి? వీడి భావన అదంతే. దీనికి మనకు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అక్కడ ఉంది 6వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పారు మనకు. తనను తాను జయించినటువంటి వాడికి తనకు తానే బంధువు, తనను తాను జయించలేనటువంటి వాడికి తనకు తాను అర్థం కానటువంటి వాడికి శత్రువుల్ని తానే కల్పించుకుంటాడు. కాబట్టి అతనే మిత్రుడు, అతనే శత్రువు. పెట్టారు చూడండి, ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఇది 14వ దానికి వ్యతిరేకమైన శ్లోకం అండి. అంటే 14వది ఎరుకను ఎంత స్పష్టంగా చెప్పారో అది లేదు అని మీకు ముందే సూచన చేస్తాం. మళ్ళీ ఆ పుస్తకం లేకపోతే ఇది చెప్పలేను. కాబట్టి అసౌమయ హతః శత్రువు, వీడు నా శత్రువు అంటాడంట వాడు. అసౌమయ హతః శత్రువు, ఇతను నా శత్రువు, నా చేత చంపబడ్డాడు, నేను చంపానంట. వీడి భావన మాత్రమే. దీనికి మీకు వాడి భావన మాత్రమే అనేది మీకు 2వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పారు. మనం ఎంత క్లారిటీగా ఉందంటే చూడండి, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే అంటాడు. చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే వేత్తి హంతారం నేను చంపుతున్నానని భావించేవాడు గాని, నేను చంపబడుతున్నాను అని భావించేవాడు గాని, మన్యతే అంటే తలంచుట, హంతారం హతం, హంతారం అంటే చంపుట, హతం అంటే చంపబడుట. నేను చంపుతున్నానని భావించేవాడు గాని, చంపబడుతున్నానని భావించేవాడు గాని, ఉభౌ అంటే ఇద్దరు లేరు. నిజానికి ఈ భావనలకు చెప్తున్నాడు అంతే. ఉభౌ అంటే ఇద్దరు, తౌ ఉభౌ ఆ ఇద్దరు కూడా, తౌ ఉభౌ ఆ ఇద్దరు కూడా నా విజానీత తెలియని వారు మూర్ఖులు. నేను చంపుతున్నాననేవాడు గాని, నేను చంపబడుతున్నాననేవాడు గాని ఇద్దరు మూర్ఖులే. ఎందుకంటే అయం ఈ పరిపూర్ణం, బాగా గమనించండి, పరిపూర్ణుడు. అయం ఈ పరిపూర్ణము నా హంతి నా హన్యతే, ఎవరిని సంపదు, ఎవరిని సంపబడదు, ఎవరిని సంపబడదు, ఎవరి చేత చంపబడదు. ఇంత సూచన ఇందులో ఉంటుందని నాకు తెలియదు. అప్పుడు ఇంత స్పష్టంగా చెప్పుకోలేకపోయిండొచ్చు. మీకు 19వ శ్లోకం చెప్పేటప్పుడు ఇంత స్పష్టంగా నేను చెప్పుకోలేకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు నాకు కూడా ఈ సూచన లేదు. కాబట్టి అయం నా హంతి నా హన్యతే, అది పరిపూర్ణం అనేది, పరిపూర్ణుడు అనేది చంపబడదు చంపదు, చంపబడదు చంపదు. ఇదంతా వీళ్ళు భ్రాంతులే. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఏమండి జాతస్య హి ధ్రువో మృత్యు 27 దీంట్లోనే పుట్టిన దానికి మరణం. చాలా మంది వినుంటారు, ఇది ఎక్కడ శవం దగ్గర ఇది ఖచ్చితంగా వింటారు మీరు. ఈ సందేహాన్ని ఇప్పుడే నివృత్తి చేసుకుందాం. ఇవన్నీ నేను ప్రూఫ్ శాస్త్ర దృష్టాంతం కదా, నా ఇంట్లో నుంచి ఏం చెప్పట్లేదు కదా. చూడండి, ఇక్కడ దైవాసుర సంపత్తి విభాగ యోగం నుంచి 2వ అధ్యాయానికి వచ్చి మీరు ఎంత స్పష్టంగా ప్రతిపాదన చేస్తున్నారు కదా. మరి ఈ చూడు, దీనికి ఎవరేం చేయాలా? చెప్పింది కూడా ఆయనే కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం ఎక్కడైనా పడతా ఉండినా ఆ ఇంట్లో ఎవరో
కాలధర్మం చెందారని అర్థమైపోతా ఉంటుంది మనకు. అట్లుంటది సమాజం ఈరోజు. ఇక్కడ ఇంత స్పష్టంగా పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి జన్మము తప్పదు, అనివార్యమైన ఈ విషయం గురించి శోకించతగదు గురుగారు చెప్పారు కదండి. మరి మీరేమో పుట్టుకలేదు సావులేదు అంటున్నారు అని మీరు అడిగిండాల. అయినా నేను కూడా మీరే కాబట్టి నేనే ప్రశ్న కూడా నేనే వేస్తాను. దీనికి ముందే 26 దానికి ముందు చూడండి. ఇది తెలియకుండా చాలా మంది సమాజంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. ఇక్కడ ఉంది దానికి చూడండి. ఇదో నాయన దీన్ని మర్చిపోతారు, అది ఒకటే గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ ఆన్సర్ ఉందండి మొత్తం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. దానికి సమాధానం ఇదేనండి. నిజానికి కృష్ణ పరమాత్మ ముందు సమాధానం చెప్పి మళ్ళీ అందులో సమస్య లేదని చెప్పాడు. మనం దాన్ని చూసుకోక భగవద్గీత చావు పుట్టుకలను నిర్ధారిస్తుంది అని ఒక శ్లోకాన్ని చదివేసి మనం వ్యాఖ్యానం చేసేస్తూ ఉంటాం. బాగా గమనించండి. ఇంతకు ముందు ఏం చెప్పాను? చంపేవాడు చంపబడేవాడు ఇద్దరు మూర్ఖులే అన్నారు. ఇక్కడ ఏం చెప్పారు? పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి జన్మ తప్పదు అన్నారు. కానీ దానికి అర్థం చెప్పారు చూడండి. ఇదే పెట్టండి, 26 పెట్టండి, 26 ఏమంటున్నాడంటే నాగేశ్వర ప్రసాద్ గారు ఒకవేళ 26 మీరు ఒకవేళ అంటే అర్థాన్ని కూడా భావం కూడా పెడుతున్నాడు ఆయన, అవసరం లేదు, చదువుకోండి. అథ ఒకవేళ, అథ అంటే ఒకవేళ అని అర్థం అండి. ఒకవేళ కావూరి నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశంలో మాట్లాడబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు ఉంది కదా, దాన్ని నిజమని నమ్ముకోవడం వల్ల నీకు పరిపూర్ణం తెలియట్లేదయ్యా. బాగా గమనించండి, ఇక్కడ రహస్యం ఉందండి. రహస్యాన్ని అప్పుడు కూడా నేను చెప్పుకోలేకపోవచ్చండి. ఒకవేళ పూజారి వెంకటేశంలో మాట్లాడుతూ ఉండేటువంటి అబద్ధపు గుర్తులు నిజమని నువ్వు అనుకుంటే దానికి మాట్లాడుతున్నానయ్యా, అంతే, ఇంకేం లేదు. బాగా పట్టుకోండి. ఏది అబద్ధపు గుర్తు అనే పూజారి వెంకటేశంలో మాట్లాడుతూ ఉండేది, నిజానికి అది లేదు. వాడు పరిపూర్ణుడే. ఈ యొక్క నాగేశ్వర ప్రసాద్ లో ఉండే అబద్ధపు గుర్తు లేదు కాబట్టి అంతటా పరిపూర్ణం ఉంది కాబట్టి అందరూ పరిపూర్ణులే. ఆ విధంగా నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడే. అధ అంటే ఒకవేళ అండి, ఒకవేళ నువ్వు జనన మరణాలని నమ్మినట్లయితే అప్పుడు కూడా బాధపడే పని లేదు కదయా. ఎందుకు అంటే అది అనివార్యమే కదా. జనన మరణాలు అనేది ఎరుకలో అనివార్యమే కదా. నిద్రపోయినోడు లేస్తాడు కదా, లేచినోడు మళ్ళీ నిద్రపోతాడు కదా. కాబట్టి సచ్చినోడు పుట్టాలి కదా, పుట్టినవాడు సావాలి కదా. అట్ట ఒకవేళ అధా పెట్టాడు చూడండి. ఒకవేళ నీ ప్రకారం కూడా ఈ జనన మరణాలు నిజమని ఒకవేళ నువ్వు నమ్మితే కూడా, ఒకవేళ నమ్మితే కూడా హౌ లాంగ్? ఎవరైనా ఇప్పుడు కనీసం ఒక 200-300 సంవత్సరాలుగా జీవించుండే వ్యక్తి ఎవరైనా ఉండారా? ఆడాడనో శ్వాసలు తగ్గించుకొని సిద్ధులు తెచ్చుకొని సర్వసిద్ధులు కలిగి హిమాలయ పర్వతాలు కొంతమంది సరి కొనుక్కున్నారంట. దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం వాళ్ళు చెప్పండి. ఆడేదో నిజమే కొన్ని సిద్ధులు ఆ శ్వాసను తగ్గించుకుంటే ఆయుష్ పెరుగుతుంది, నేను కాదనట్లా, పెంచుకోండి. దేనికి ప్రీతి? ఏం చేస్తారు? ఆయుష్ని పెంచుకుని ఏం చేస్తారు? హౌ లాంగ్? నెక్స్ట్ కంటిన్యూ అవుతారా? ఇంకొక సృష్టిలో కంటిన్యూ అవుతారా? 432 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక సృష్టి కంటిన్యూ అవుతారా? తప్పదు కదయ్యా. కాబట్టి ఈ చావు పుట్టుకల కథ పక్కన పెట్టు. నువ్వు పరిపూర్ణుడు నాయన, నువ్వు సావు లేనివాడు నాయన, నీకు మరణమే లేదు తండ్రి, నువ్వు పుట్టలేదా బాబు అని ఉండేటువంటి అచల పరిపూర్ణ ప్రబోధలో ఈ రాక్షస గుణాలని మరి నమ్ముండే వాళ్ళ గురించి చెబుతున్నారంతే. శ్లోకం నెంబర్ 14 వచ్చేయండి. ఆ దైవాసుర సంపత్ విభాగ యోగంలో ఇక్కడ మీకు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళానంటే వీళ్ళది పూర్తిగా భ్రాంతి మార్గం అని చెప్పడానికి. అసౌ శత్రువు అంటే 14వ శ్లోకం అండి. అది ఈ శత్రువు నా చేత చంపబడెను. మళ్ళీ చ అసౌమయ హత శత్రువు అనిశ్యేచ్చ అపరానపి.
చ అంటే మరి ఇంకా కూడా ఉమ్, ఈ శత్రువు నా చేత చంపబడినాడు. ఉమ్, అయ్యో లిస్ట్ చాలా ఉండదు నా దగ్గర. ఉమ్, మళ్ళీ వీడే ఉమ్, అపరాన్ అపి ఇతర శత్రువులను కూడా నా నా దృష్టిలో నా స్మృతిలో ఉండే వాళ్ళందరినీ నేను చంపగలను. ఉమ్, అంటే ఈడు చావడేమో, ఉమ్, దాని ప్రకారం ఈడు పోయేవాడే. ఉమ్, అది అనుకోకుండా వీడు అహం ఈశ్వర, చూడు వీడు ఈశ్వరుడు కాదు, వీడు ఉమ్, అహం ఈశ్వరులో భాగం, సృష్టికర్త ఈశ్వరుడు అనుకుంటే అందులో వీడు భాగం అంతే. ఉమ్, అహం ఈశ్వర, నేనే సర్వాధిపతిని. ఎందుకంటే ఇంతమందిని చంపించినా కదా, ఉమ్, కాబట్టి నేను సర్వాధిపతిని. ఉమ్, అహం భోగి, అహం అన్నిటికీ వేసుకోవాలన్నమాట. ఉమ్, అహం భోగి, నేను సమస్త సుఖములు అనుభవించేవాడు. ఉమ్, ఈ మధ్యలో ఒక ఆయన శ్రీకృష్ణ దేవరాయలుగా పుట్టింది నేనే, శ్రీకృష్ణ పరమాత్ముడు నేనే అనేసి ఒక పెద్ద సంస్థానం ఏర్పాటు చేసుకుని బంగారు కుర్చీలు అన్ని వేసుకున్నాడంట. ఉమ్, బంగారు కుర్చీలు, వెండి కంచాలన్నీ పెట్టుకున్నాడంట. ఉమ్, వెంకటేశ్వర స్వామికి 33 కేజీలు నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటం తెచ్చిపెట్టిండండి. ఉమ్, అయినా ఆయన కర్మల ప్రకారం ఆయన జైలుకి పోక తప్పలేదు. మనం ఏం చేయాలి? ఉమ్, ఎంత సెలవండి, ఉమ్, కర్మఫలం కంపల్సరీ అండి. ఉమ్, కాబట్టి ఆయన ఏం చేసినప్పటికీ మరి 33 కేజీలు కొంచెం కాదు, 33 కేజీలు బంగారు కిరీటం వచ్చి వెంకటేశ్వర స్వామికి పెట్టేస్తే అంతకు ముందు చేసినంత కూడా సరే ఉమ్, ఇదే కుదరదు. అదే. ఉమ్, ఆయన అంటాడు ఉమ్, అహం సిద్ధ, నేను సర్వసిద్ధుడను. ఉమ్, సిద్ధులంతా పంచభూతాల్లోనే. ఉమ్, సర్వసిద్ధులు కొంతమంది ఉన్నారండి, ఉమ్, ధ్యానం నేర్చుకునేసి భూమి నుంచి ఏం కొద్ది వాతావరణ ప్రభావం వల్ల అతను సరిగ్గా ధ్యానం చేయగలిగితే భూమి నుంచి కొంచెం పైకి లేస్తాడు, ఉమ్, నీళ్ళ మీద పనుకొని నిద్రపోతాడు, ఉమ్, ఆకాశంలో తేలుతాడు. ఉమ్, ఎంత పంచభూతాల్లోకే కదయ్యా. అవును. కాబట్టి అహం సిద్ధ, నేను సర్వసిద్ధులు కలిగిన వాడిని. ఉమ్, కాబట్టి నేను మిక్కిలి బలవంతుడిని. ఉమ్, నేను మిక్కిలి సుఖి పదం చూడండి, సుఖి. ఉమ్, నేను మిక్కిలి సుఖిని. ఉమ్, అంటే నేను ఈ శత్రువులనంతా వధించాను, ఇతర శత్రువులు నా లిస్ట్ లో ఉండే వాళ్ళందరినీ వధించగలుగుతాను. కాబట్టి నేను సర్వాధిపతిని, ఉమ్, సమస్త భోగాల్ని అనుభవించేది నేను. ఉమ్, కాబట్టి సిద్ధులని నా గుప్పిట, నా పిడికిట్లో ఉందండి. అయితే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతనికి? ఉమ్, అది 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 ఆలోచించలేదు వాడు. ఉమ్, నేను గొప్ప బలవంతుడండి, నాకు మించిన బలవంతుడు ఈ ప్రపంచంలో లేనే లేదండి. ఉమ్, అందుకని ఈ ప్రపంచంలో నేనే సుఖవంతుడిని ఉమ్, అని అంటాడు. ఉమ్, ఇతని గురించి జ్ఞానేశ్వర అభిప్రాయం. ఉమ్, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, మళ్ళీ వస్తా 15 దగ్గరికి. ఉమ్, జ్ఞానేశ్వర్ మనకు విడివిడిగా వివరించారు. ఉమ్, ఇక్కడ చూడండి, నేను ఇప్పటి వరకు చంపేసిన వైరుల సంఖ్య తక్కువ, ఉమ్, ఇంకా చంపబోయేది ఎక్కువ. ఉమ్, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది హత్యలు చేయించడం. ఉమ్, కాబట్టి ఈ ఇప్పటి వరకు నేను చంపేసినటువంటి నా శత్రువుల సంఖ్య చాలా తక్కువగా ఉంది, ఉమ్, కౌంట్ పెంచాలా. ఉమ్, ఇక నేను ఇంతకంటే ఎక్కువ మందిని కూడా చంపగలను, నాకు అలవాటు అయిపోయింది హత్యలు. ఉమ్, ఇప్పుడు నేను ప్రపంచమునందు అంతటా నా కీర్తి రాజ్యమే ఉంటది, ఉమ్, మొత్తం నన్ను గురించే చెప్పుకోవాలి ప్రపంచం అంతా. ఓం హిరణ్యకశ్యపాయ నమః చెప్పు అంటాడు. ఉమ్, ఇక మీట ఇదంతా మానేయనట. భక్త ప్రహ్లాద సినిమాలోనే కదా, అవును. దాని ఉదాహరణ తీసుకుంటే ఎవరికి కోపం రాదు కదా. ఉమ్, అవును. ఆయన ఎట్టా ఎస్పీ రంగారావుకి రాదు, ఎట్టా ఆయన నటన అంతే ఆయన. ఉమ్, కాబట్టి ఈ ఓం నమో నారాయణాయ చెప్పొద్దు, ఓం హిరణ్యకశ్యపాయ నమః అని చెప్పు అంటాడు అన్నమాట. ఉమ్, ఎందుకంటే సిద్ధులు సంపాదించినాను అంటాడు. ఉమ్, అప్పుడు చెప్తాడు ప్రహ్లాదుడు, ఉమ్, నాయన అంతా సాధించినావు సరే, నిన్ను నువ్వు జయించలేదే, నీలో ఉండే 6 మంది శత్రువుల్ని నువ్వు చంపుకోలేదు ఇంతవరకు బాగుంది. ఉమ్, అని చెప్తాడు. ఉమ్, అది తెలియట్లేదు ఎవరికి. కొడుకు చెప్తే కూడా అర్థం కాలేదండి. ఉమ్, ఇలక్క చెప్పినట్టు స్పష్టంగా చెప్తాడు. చిన్నాడు చెప్పిన కూడా అర్థం కావట్లేదు. ఉమ్, చదివించిరి నన్ను గురువులు. ఆయన హిరణ్యకశిపుడు అడుగుతాడు ఉమ్, ఏమని అంటే, నాయన ఏం చదువుకున్నావు స్కూల్లో, నీకేం చెప్పారు టీచర్లు, కొద్దిగా అప్పచెప్పు నాయన అని కొడుకుని అడుగుతాడు. ఉమ్, కొడుకు చెప్తాడు, ఉమ్, తండ్రి చదివించిరి నన్ను గురువులు, చదివితి మర్మార్థ ధర్మ శాస్త్రంబులను,
నే చదివినవి పెక్కుగలవు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. అరే రే నా కొడుకు విద్యావంతుడైనాడే, చదువుల్లో మర్మం చదివేసినావా? ఏడుంది మర్మం? నేనే కదరా నీ మర్మం. హిరణ్యకశిపుడు ఒకటే కదా ప్రపంచం అంతా, మళ్ళీ మర్మం ఏడుందిరా అంటే ఆ మర్మమే బట్ట బయలు, అది నీకు తెలియదు ఏం చేద్దాం. చదువులలో మర్మమెల్ల చదివి తండ్రి అంటాడు. అది తెలియకపోవడం వల్లనే 6 మందితో అరిషడ్ వర్గాలతో వేగుతున్నాడు మనిషి. ఇందుకే ఇక్కడ చదువులలో మర్మం ఏంటి? ఆ మర్మం హిరణ్యకశిపుడికి అంటే ఇక్కడ వీడు చెప్తున్నాడు, వీడు అసౌమయ హతశత్రు హనిష్యే తాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. దీనికి నేను భక్త ప్రహ్లాదుల హిరణ్యకశిపుని తీసుకోవడం సమమేనండి, సబబేనండి. అంతే కదా? నా శత్రువులు ఎవరు మిగలరు, నేనే ప్రపంచాధిపతిని, అందరూ నన్నే పూజించండి, నాకే గుడి కట్టండి, నా పూజే చేయండి అంటాడు కదా వాడు. కానీ ఉదాహరణకు తీసుకోవచ్చు కదా. అప్పుడు భక్త ప్రహ్లాదుడు ఏం చెప్తాడు అంటే, నాయనా ఇదంతా కాదు, చదువుల్లో మర్మం ఒకటి ఉంది, అది నీకు తెలియలేదు, ఏం చేసేది, నేను అన్ని తెలుసుకున్నావు కానీ దీంట్లో మర్మం తెలియలేదు నీకు. ఆ మర్మం ఏంటంటే అదే తనలో ఉండేటువంటి శత్రువుని, అంటే తనకు తానే శత్రువుగా ఉంటున్నాడు, తాన శత్రువుగా తనను జయిస్తే తానే పరిపూర్ణుడండి. అనుమానం లేదండి. చదువులలో మర్మమల్ల చదివి తండ్రి అని చెప్తే తండ్రి సంతోషపడుతున్నాడు తప్ప ఆ మర్మం ఇతనికి తెలియదు. మర్మం చెప్తాను, రాసుకోండి. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతి. ఇంతేనండి. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఓకే. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఇది శాస్త్రం చెప్పింది. ఏమంటే ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వము తెలియబడునో అది మర్మం. ఆ మర్మాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. ఎట్లా చెప్తాడు గురువు అంటే, ఏ ఒక్కటి తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదే పరిపూర్ణం. కానీ శాస్త్రం అంతవరకే చెప్తాది, ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానైన భవతి, అంతవరకే చెప్తాది. శాస్త్రం దానికి మేము చెప్పలేదండి. ఆ తర్వాత వ్యాఖ్యాత చెప్పాలి, లేకపోతే గురువు చెప్పాలి, లేకపోతే నీకే కొడుకుగా పుట్టి భక్త ప్రహ్లాదుడు తండ్రికి చెప్పినట్టు చెప్పాలి, అంతే. కాబట్టి అదేంద్రా నువ్వు చెప్పు అని అడుగుతాడు. ఏక విజ్ఞానం సర్వం విజ్ఞానైన భవతినా, అదెట్టా? ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి, అదేట చెప్పురా అని అడుగుతాడు తండ్రి కొడుకుని. అప్పుడు చెప్తాడు, ఇంకా వరస పెట్టి చెప్పేస్తాడు. కోపం వచ్చేస్తుంది, తండ్రి కోపం వచ్చేస్తుంది. వరస పెట్టి ఏం చెప్తాడు? మందార మకరంద మాధుర్యమునదేలు మధు పంపునే మదనములకని మొదలెడతాడు. అంటే ఇక్కడ పోలిగ్గా చెప్తాడు అంతే. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబునే మదనములకు. ఇప్పుడు తుమ్మెదకి హాయిగా పువ్వులో, వసంత ఋతువులో పువ్వులో స్వీకరించేటువంటి హాయిగా ఉండేటువంటి దాని యొక్క ఆనందాన్ని వేరే ఆడనే బొమ్మంటే పోతుంది అది లేదు. హంస హాయిగా నీళ్ళల్లో జాలిగా, చేప గాని హంస గాని నీళ్ళల్లో ఉండేటప్పుడు హాయిగా ఉంటది, దూరం బొమ్మంటే పోతుందా? అట్లా అచల గురుమూర్తితో అనన్య భక్తితో ఉండేటోడికి ఇదంతా రుచిస్తుందా నాయన అని అడుగుతాడు, అంతే. వాడిని సంపించే ప్రయత్నం చేస్తాడు వీడు. ఆయనకి సాగు పుట్టుకలే లేవు. అది ఇప్పుడు తనలో ఉన్న శత్రువును తొలగించుకుంటే అతను పరిపూర్ణుడు, అంతకు మించిన తోడు లేదనేది. అవునండి, డౌటే లేదు అనేది ఎరుక ఇక్కడ, అది తొలగించుకోని చెప్తున్నాడు, అంతే. శత్రువు ఎరుక కాదు, శత్రు భావన ఎరుక కదా. చూడండి, శత్రువులే లేరు అసలు. ఎందుకు శత్రువులు లేరంటే శత్రువును భావిస్తే కదా శత్రువు. ఈ యొక్క ప్రహ్లాదుడిలో శత్రు భావన ఉందా చూడండి, లేదు. మరి ఈయనలో పరిపూర్ణ భావన ఉందా చూడండి, వాళ్ళ ఆయనలో లేదు. అంతే తేడా. ఇప్పుడు శత్రుభావం అంటే గురువు గారు, మరి కొంతమంది ఉంటారు దుర్మార్గులు, మరి వాళ్ళ పట్ల శత్రుభావం లేకుండా ఎందుకుంటుంది? అదేనండి, శత్రుభావన ఎవరికైతే ఉందో, మీరు కొంతమంది అని చెప్పారు, ఎవరి పేరు చెప్పలేరు మీరు. ఇప్పుడు మీరు ఎందుకంటే క్లాస్ అందరూ వింటున్నారు కదా, కొంతమంది దుర్మార్గులు అని చెప్పారు, నేను కూడా దుర్మార్గులు అని చెప్పానే కానీ ఇప్పుడు హిరణ్యకశిపుని తెచ్చుకున్నా కానీ ఎవరి పేరు చెప్పనేడా. ఎందుకంటే నిజానికి వాళ్ళంతా పరిపూర్ణమే, అది వాళ్ళ భావన, అంతేనండి. అందులో నేను కూడా ఉంటానండి.
ఇప్పుడు అక్కడ శత్రుభావం లేకుండా ఉండడానికి ఆయన హాని చేసిన విష్ణువు తనకి ఏం హాని చేయలేదు, హిరణ్యకశిపుడికి ఏం హాని చేయలేదు. మీరు ఇంకా అక్కడే ఉండారా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి దగ్గరే ఉండారా? నేను వాళ్ళని వదిలేసి మీ దగ్గరకు వచ్చేసిన, ఇప్పుడు మీ పాదాల దగ్గరకు వచ్చేసినాను. అది విషయం. హాని చేయలేదంటే వాడు అటు కాదు, అది కర్మ ప్రారంధం అండి. మంచి ప్రశ్న తెచ్చారండి, మంచి ప్రశ్న తెచ్చారు. హాని చేయలేదంటే ప్రారంధం. ఎందుకు పగబడతాడు తెలుసు కదా మీకు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, శిశుపాలుడు దంతవక్త్రుడు, రావణుడు కుంభకర్ణుడు, ఈ 6 అరిషడ్ వర్గాలు. మళ్ళీ చూడండి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, శిశుపాలుడు దంతవక్త్రుడు, రావణుడు కుంభకర్ణుడు. పురాణం ప్రకారం వీళ్ళు 6 మంది ఒక్క శ్రీ మహావిష్ణువు పైన పోరాటం. శిశుపాలుడు దంతవక్తుడు శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుడిని శత్రువుగా భావించారు. అటేరండి, రావణ కుంభకర్ణులు రాముణ్ణి శత్రువుగా భావించారు. మళ్ళా ఇప్పుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువుని శత్రువుగా భావించారు. కానీ రాముడు, కృష్ణుడు, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, శ్రీ మహావిష్ణువు నరసింహావతారం. రాముడుగా కృష్ణుడుగా పురాణాలు, రాముడుగా కృష్ణుడుగా మాత్రం ఇతిహాసాలండి, ఇతిహాసాలు. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం పురాణానికి సంబంధించిన వ్యవహారం అండి. ఇదంతా కూడా ఒక్క అచల పరిపూర్ణుని గురించి తెలియజేయడానికి కలిగినటువంటి కథలే కదా. అందులో రాముడుగా ఉండే ఆయన అక్కడ ఏమి విన్నాడో, కృష్ణుడుగా ఉండే ఆయన ఇక్కడ అదే బోధించాడు. ఈ 3 కాదని భక్త తన కొడుకుగానే వచ్చి బోధించాడు హిరణ్యకశిపుడికి. ఇట్లా అన్వయం చేసుకోవాలి తప్ప, ఇట్లా అన్వయం చేసుకున్నప్పుడు ఏమైతుందంటే కేవలం శత్రు భావన మాత్రమే ఉంది, కానీ నిజానికి శత్రువులు అనే వాళ్ళు ఉండాలంటే రెండోది ఉన్నట్టు భావించేవాడు కాబట్టి వాడికి భావన ఉంది. ఉన్నది ఒకటే, అది పరిపూర్ణము, అది నువ్వేనంటే ఇంకా భావన లేదు, భావించేవాడు లేడు. కానీ వీడికి రాక్షస అంశ అంటే లేనెరుకును నమ్మినవాడు కాబట్టి, లేనెరుకు అటాచ్ అయినాడు కాబట్టి నా కీర్తి రాజ్యమే ఉంటుంది, అంతటా నా ఆజ్ఞ యందుండి పనిచేసేటువంటి మనుషుల్ని వదిలిసి మిగిలిన వారందరినీ చంపేస్తా. హిరణ్యకశిపుడు చేసిన ఆ పనే కదా. ఎగ్జాంపుల్ అండి, పురాణంలో అలా చెబుతారు. ఈ చరాచరములకు ప్రభువు అని లోకులచే చెప్పబడేవాడు నేను. ఓం హిరణ్యాయ నమః అనండి, హిరణ్యాక్షుడికి పూజ చేయండి, హిరణ్యకశిపుడికి పూజ చేయండి. ఈ సుఖభోగ రూపియగు పృథివికి చక్రవర్తి రాజు నేను. సుఖములన్నిటికీ నేను ఆధారం. వాడిని వాడు జయించలేదు చూడండి. ఇది అహంకారం అన్నమాట. నా ముందు ఇంద్రుడు కూడా అల్పుడే. నేను త్రికరణ శుద్ధిగా అంటే మనసుతో, వాక్కుతో, శరీరంతో ఏ పని చేసేదానికి నేను గాని పూనుకుంటే వెంటనే అయిపోతుందండి. కాబట్టి నా యందు తప్ప మరి ఎవరి యందు ఆజ్ఞాపించే శక్తి ఉంది చెప్పు. నేను ఆజ్ఞాపించింది, నేను చెప్పిందే మీరు చేయాలంతే. నాతో పని కలగనంత వరకు యముడు కూడా నా దగ్గరికి రాకూడదు. కాలుడు కూడా తన బలము గురించి అభిమానించవచ్చు ఎప్పుడు నాతో పని కలగనంత వరకు. లేకపోతే యమధర్మరాజు కూడా నా దగ్గర రాడు. ఇంతవరకు యమధర్మరాజు, అందరూ యమధర్మరాజు ఒడిలో ఉండే వాళ్ళే. మనం అంతా యమధర్మరాజు దగ్గరికి రానాడు ఎవరు ఉన్నాడు అని చెప్పండి. వాడు అట్ట రాక్షస గుణం అట్ట ఉంది వాడికి. కాబట్టి సుఖరాశి ఏదైతే ఉందో అది నేనే. ఇది చెప్పారు మా చిన్నాయన అంటే దాదాపు వయసు 70 ఉంటది. ఆయన చెప్పాడు, చిన్న ఇప్పుడన్నా నేను ఇంత దూరం వచ్చినా కదా, ఏదో నా దగ్గరికి మీరే వచ్చేసారు, ఇప్పటి నుంచైనా ఏదన్నా రోజు జ్ఞానయజ్ఞం వినండి, దీని దగ్గరికి ఏదైనా ఆలోచించండి దీని గురించి అని చెప్తే అప్పుడు ఆయన అంటాడు, ఏమరా వీడు ఎప్పుడు ఇదే పని, వీడికి నాకు ఇప్పుడు 70 కదా, నేను 90 సంవత్సరాలు బతకపోతాను నాన్న, నేను 90 సంవత్సరాలు లాస్ట్ ఒక 80 ఏళ్ళు లేవని అప్పుడు వస్తారు ఈ దగ్గరికి అన్నాడు. ఫస్ట్ మనవడికి తలకూర పెట్టాడు. ఆయన చెప్పినటువంటి మా చిన్న షణ్ముఖ మొదలారు పాపం. ఆయన నేను పిలిస్తే ఆ మాట అన్నాడు కదా. ఫస్ట్ ఇది 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న మనవడు సూసైడ్ చేసుకున్నాడు. మనవడికి తలకూర పెట్టాడు. ఈ మాట చెప్పిన తర్వాత ఈ జ్ఞానయజ్ఞం జరుగుతున్న సమయంలో తర్వాత కొడుకు, అది ఎవరో హత్య తెలియదు, ఆత్మహత్య తెలియదు, కొడుక్కి తలకూర పెట్టాడు.
రీసెంట్ గా సంవత్సరానికి ముందు ఆయన కాలధర్మం చెందాడు. 72 సంవత్సరాలు మాత్రమే బతికారు. ఏం అవసరం వచ్చింది చెప్పండి? అందులో హాయిగా ఉంటే అంటే ఇప్పుడు ఆయన చూడు, జన్మ ఉందా లేదా నేను చెప్పలేను కానీ ఇది ఇట్లాంటిది రాక్షస గుణం కదా అది. యముడైనా నా దగ్గరికి రాలేరురా, నీకేం తెలుసు, నేను 90 ఏళ్ళు బతకపోతాను రా, నీకెట్ట తెలుసు నా గురించి, నువ్వెట్ట చెప్తావా నేను రేపు తెల్లారితో ఉండనని చెప్పి మాటికి ఎప్పుడు వచ్చినా చిన్న అయినా రేపు తెల్లారి వరకు నువ్వు ఉంటావా లేదో తెలియదు అంటావు. ఎట్లా తెలుసు నీకు నేను చచ్చిపోతానని చెప్పేది పాప. 5 నిమిషాల్లో ఇది ఇంకో శ్లోకం చూద్దాం. చూడండి, శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. చూసాం మనం, ఆద్యోభిజనవానస్మి ఆద్యోభిజనవానస్మి పుణ్యోస్తి సదృశో మయా పుణ్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య యక్ష్యే దాస్యామి మోదిష్య జ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః. ఇట్లా ఏమంటాడంటే, ఆద్యః అంటే నేను మొదటి ధనవంతుల్లో నేను ఫస్ట్ ర్యాంక్ అంటాడు. నాకంటే ధనవంతుడు లేదంటాడు. రాక్షస గుణం పెంచు, ఇది లాస్ట్, ఇది తారాస్థాయికి చేరింది అనమాట వర్ణన. ఆద్యః అంటే నేను గొప్ప ధనవంతుడిని అంటాడు. ఆద్యః అంటే ప్రపంచానికంతా నేనే కుబేరుని అంటాడు. ఇంకా అభిజనవాన్ అస్మి. అభిజనవాన్ అస్మి అంటే ఎక్కువ మంది పరిచారికలు ఉన్నారు. చూడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళంతా కూడా నా దగ్గర ఆడుతున్నారు చూడు అంటాడు హిరణ్యకశిపుడు. మరి కాబట్టి మయ నాతో సదృశ అన్య కోన్యోస్తి సదృశో మయ సదృశ అన్య కహ అస్తి. నాతో సమానమైన వాడు ఎవడు ఉన్నాడు చెప్పు, నీ వల్ల అయితే చెప్పు, చూపి అయితే. యక్ష్యే అంటే యజ్ఞాలు ఎక్కువగా చేయించగలను. చూడు, అంత ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యాయ స్వహ అంటున్నారు చూడు అంటాడు. కహ అస్తి, నాకు సమానమైన వాడు లేడు. ఎన్ని యజ్ఞాలన్నా చేయిస్తాను, ఎంత దానమైనా చేస్తాను. మోదిష్య అంటే ఈ విధంగా ఇడు అనేక రకాల సెలవుల పలవలుగా చెప్తూ ఉంటాడు. ఎందుకని మనం చూసినప్పుడు అజ్ఞాన విమోహితాః, వీడి అజ్ఞానానికి బాగా నిండిపోయింది వీడి దగ్గర. కాబట్టి ఈ విధంగా అజ్ఞానం నిండిపోవడం వల్ల ఇలా అంటున్నాడు ఇప్పుడు అంటాడు. నెక్స్ట్ జ్ఞానేశ్వరి దగ్గరికి రండి. కుబేరుడు అత్యధిక సంపన్నుడు అనే మాట నిజమే, మీరు ఇనుండొచ్చు, కానీ వానికన్నా నేనే ధనవంతుడు. అది విషయం వాడు చెప్పేది. కంపారిజన్. కుబేరుడు కంటే ధనవంతుడయ్యా. నా వద్ద ఉండేటువంటి సంపద స్వయంగా లక్ష్మీపతి దగ్గర కూడా లేదు. అదే ఒక ఆయన చెప్పాను కదా మీకు. ఆయన అంటాడు, నాయన ఒకవేళ ఇప్పుడు నా ఆస్తి అంతా అమ్మేసి నా దగ్గర డబ్బు ఇచ్చినారంటే అదంతా ఎంతానే చచ్చిపోస్తాను అంత సంపాదించేసినాడంట ఆయన. మనం ఏం చేసింది, ఆయన నా వద్ద ఉండే అంత ధనం స్వయంగా లక్ష్మీపతి దగ్గర కూడా లేదు లేదు లేదు. కాబట్టి నేను అందరికంటే నేనే ధనవంతుడు, అది కుబేరు కంటే నేను ధనవంతుడు. ఏం చేయడానికి కాదా, ఇప్పుడు నేను సంపాదించిన నాకే తెలియదు అంటాడు. మరి మిగతా విషయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనండి. శ్లోకం నంబర్ 14-15. సర్వాధిపతిని నేనే, శత్రువును వధించగలిగినాను, ఇతర శత్రువులను తప్పక వధించగలను నేను, సమస్త భోగంబులు సుఖముగా భోగించునది నేనయ్యా, నా చేత సిద్ధులన్నీ ఉన్నవి బలవంతుడను సుఖినయ్యా, నేను ధనవంతుడు, నేనేను ధనవంతుడు, నాకంటే ధనవంతులెవరు గలరు, పరివారం ఎంతో గలదు, నాతోటి సరిజోడి ఎవరు గలరు, యజ్ఞములు చేయగలను, విరివిగా దానములు ఇవ్వగలను, ఇష్టమొచ్చిన రీతిలో స్వేచ్ఛగా వినోదం పొందగలను,
అజ్ఞాని ఈ రీతిగా భ్రాంతితో పలుకుచుందుడు విరివిగా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పే
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం